ఆ ప్రేమల కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎన్ని కష్టాలైనా పడొచ్చు. కానీ వీళ్ళందరూ చేయలేని కొన్ని పనులు కూడా ఒక భార్య తన భర్తకి చేయగలదు, భర్తకి సర్వస్వం కాగలదు. అందుకేనేమో పరమశివుడు పార్వతీదేవికి తనలో సగభాగాన్నిచ్చాడు. భార్యాభర్తల బంధం గురించి అంతకంటే గొప్ప నిర్వచనం ఏముంటుంది చెప్పండి? ప్రేముంటేనే ఏ బంధమైనా నిలబడుతుంది. అబ్బాయి వెనక ఆస్తిని అంతస్తుని చూసి కాకుండా అబ్బాయి మనసుని చూసి ప్రేమించిన అమ్మాయి ప్రేమని ఏ అబ్బాయి కావాలని వదులుకోడు. దాని వెనక ఎంతో పెద్ద కారణం ఉంటే తప్ప తన మనసులోని ప్రేమని చంపుకొని ఆ అమ్మాయి జీవితం నుంచి దూరంగా వెళ్ళడు. అలా దూరంగా వెళ్ళినంత మాత్రాన ఆ అమ్మాయి మీద ప్రేమ లేదని కాదు. ఒకసారి ప్రేమించాక మరుపంటూ వస్తే అది నిజమైన ప్రేమే కాదు. నేను ప్రేమిస్తే అలానే ప్రేమిస్తాను. పెళ్ళనేది రెండు మనసుల కలయిక, అంతకంటే ముఖ్యంగా రెండు కుటుంబాల కలయిక. పెద్దవాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమనేది ఆస్తుల గురించి కాదు, ఆ కుటుంబంలోని వ్యక్తుల మనస్తత్వం గురించి, ఆ కుటుంబాల గొప్పతనం గురించి.